ఈరోజు రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో హైడ్రా అనేది సంచలనం సృష్టిస్తుంది. మీ అందరికీ తెలిసిన న్యూస్ ఇది. చాలా రోజుల నుంచి హైడ్రా అనేది హైదరాబాద్లో ఉన్న కన్స్ట్రక్షన్ ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో దాని మీద పెద్ద ఎత్తున దాని మీద నిఘా పెట్టింది. దాని మీద ప్రభుత్వం కూడా దాని మీద పనిచేస్తుంది. అయితే నేను మొన్న అంటే మన సెమినార్స్ తీసుకునేటప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్న మిత్రులంతా కూడా ఈ హైడ్రా ఏంటి, హైడ్రా వల్ల ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ ఏంటి, ఇదంతా కూడా ఎక్కడ ఉంటుంది, అదే మనం చేసే ఓపెన్ ప్లాట్ ఏవైతే ఉన్నాయో లేదంటే రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏ విధంగా గుర్తించాలని చెప్పి దాని మీద నాకు టాపిక్ ఇవ్వమని చెప్పారు. అయితే అసలు ఎఫ్టీఎల్ ఏంటి, ఎఫ్టీఎల్ తర్వాత అసలు బఫర్ జోన్ ఎలా ఉంటుంది, అసలు హైడ్రా ఏ విధంగా దీనిపైన ప్రభావం చూపిస్తుంది అనేది మనము వీడియోలో తెలుసుకుందాం. నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. సో మనం వీడియోలో వెళ్ళే ముందు మీ అందరికీ ఈ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎఫ్టీఎల్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా బఫర్ జోన్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఎఫ్టీఎల్ ఏంటి? ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ చెరువు ప్రాంతాన్ని మనము సికమ్ ల్యాండ్ అంటాం. అంటే ఆ సికమ్ ల్యాండ్ మనం గ్రామాల్లో ఊర్లలో, అంటే ఇప్పుడు పట్టణాలు అయ్యాయి, ఇదే పట్టణాల్లో ఒకప్పుడు అన్నీ కూడా గ్రామాలు కాబట్టి గ్రామాల్లో చెరువులు ఉండేవి. అయితే ఈ చెరువుకి మనకు ఏదైతే ఈ ల్యాండ్ ఉందో ల్యాండ్కి చివరి భాగం, అంటే ఒక వర్షం పడినప్పుడు ఆ చెరువు నిండిన తర్వాత దానికంటూ ఒక ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఉంటుంది ఒక చెరువుకి. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదైతే ఉందో చెరువు పూర్తి భాగం నిండిపోయినప్పుడు మనకు ఎడ్జ్ వరకు వెళ్ళిపోతుంది, వాటర్ అంతా కూడా ఫుల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. అక్కడి వరకు కూడా ఎఫ్టీఎల్ లెవెల్ అని చెప్తాం మనం. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని వర్షాలు పడని కారణాల వల్ల కొన్నిసార్లు వర్షాలు పడినప్పుడు చెరువులంతా కూడా ఇంకిపోయిన తర్వాత చెరువులు అన్నీ కూడా మీకు ఫుల్ ప్లేడ్స్గా మనకు ఎక్కడి వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది కనిపించదు. అదే వర్షాకాలంలో మనకు చెరువులన్నీ కూడా ఫుల్ అయినప్పుడు కొన్ని విల్లల్లో వాటర్ వచ్చేస్తుంటాయి. అంటే ఈ ఎఫ్టీఎల్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో అక్కడ మనకు పట్టా ల్యాండ్లు కూడా ఉంటాయండి. అయితే ఈ ఎఫ్టీఎల్ లెవెల్లో పట్టా ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ పట్టా ల్యాండ్లలో మనము ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేయవచ్చు. మనము ఎలాంటి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఉండదు, ఎందుకంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో క్లియర్గా రాసి ఉంటుంది. అయితే ఇది ఏదైతే మనకు చెరువు ప్రాంతం ఉందో ఆ చెరువు ప్రాంతము ఫుల్ నిండిన తర్వాత ఎడ్జ్ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనము ఫుల్ లెవెల్ ఏదైతే నిండుతుందో ఆ భాగాన్ని మనము ఎఫ్టీఎల్ అంటాము. ఈ ఎఫ్టీఎల్ ఏదైతే సికమ్ ల్యాండ్ నుంచి పార్ట్ 2 ఏదైతే ఉందో మనం ఎఫ్టీఎల్ లెవెల్ అంటాము. ఈ ఎఫ్టీఎల్ లెవెల్ నుంచి 30 మీటర్స్ డిస్టెన్స్లో ఏదైతే భాగం ఉందో దాన్ని బఫర్ జోన్ అంటామండి. అయితే ఈ బఫర్ జోన్లో కూడా మనము కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఛాయిస్ అనేది ఉండదు. అంటే అక్కడ కూడా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. వర్షము పడినప్పుడు మళ్ళీ యథావిధంగా ఆ యొక్క పార్ట్ ఏదైతే ఉందో మనకు ఎఫ్టీఎల్ లెవెల్ ఏదైతే ఉందో అది నిండిపోయి మళ్ళీ బఫర్ జోన్ వరకు కూడా మనకు వాటర్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముందుగానే ప్రణాళికల్లో ఏవైతే ఉంటాయో చెరువుకి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఆర్టికల్స్ ఉంటాయి, దానికి ఒక ఎఫ్టీఎల్ లెవెల్స్ ఏదైతే ఉందో దాని తర్వాత 30 మీటర్స్ డిస్టెన్స్ అనేది మనకు బఫర్ ఉంటుందండి. అంటే రియల్ ఎస్టేట్లో మిత్రులంతా కూడా చాలామంది కస్టమర్స్ అడుగుతున్నారు. అయితే ఈ రోజుల్లో మనము ఓపెన్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో పరిసర ప్రాంతాల్లో ఏదైతే మనకు రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ మనం బిజినెస్ చేస్తున్నప్పుడు చాలామంది మిత్రులకి ఎఫ్టీఎల్ ఏంటి, అదేవిధంగా ఈ బఫర్ జోన్ ఏంటి, అయితే మనకున్న వెంచర్కి ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే క్లియర్గా మీరు చూడవలసింది ఏంటంటే మీకున్న సైట్కి నియర్ బై ఏవైనా చెరువులు ఉన్నాయా, లేదంటే ఏవైనా కాలువలు ఉన్నాయా. కాలువలు ఉంటే కాలువలు అనేది మనకు ఒక విధంగా 10 ఫీట్ల కాలువ ఉందనుకోండి, దానికి 9 ఫీట్ల వరకు కూడా బఫర్ జోన్ ఉంటుందంటే. అంటే ఈ 10 ఫీట్ ఏదైతే కాలువ ఉందో దానికి 9 ఫీట్ల తర్వాత మాత్రము మనము పర్మిషన్స్ ఉంటాయి. ఈ 9 ఫీట్ కూడా మనకు బఫర్ జోన్లోనే ఉంటుంది. ఈ 10 ఫీట్ల కంటే పెద్ద కాలువలు ఉన్నాయనుకోండి, దానికి కంపల్సరిగా నదులు కావచ్చు కాలువలు కావచ్చు దానికి 30 మీటర్స్ వరకు మీకు బఫర్ జోన్ అనేది ఉంటుంది. అయితే మనం గుర్తించవలసింది ఏంటి, కస్టమర్ అయినా మార్కెటింగ్ మిత్రులైనా గుర్తించవలసింది, ఒకవేళ చెరువు ఉంటే చెరువుకి ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది, అదేవిధంగా ఎఫ్టీఎల్ లెవెల్ నుంచి 30 మీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉందా. అయితే అలాంటి ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాంటి ప్రాంతంలో మీకు ఎలాంటి కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే చెరువు
మీకు ఏబీసీ లెవెల్లో చెప్తాను. ఏ అంటే మనకు చెరువు ఏదైతే ఉందో, చెరువు భాగం ఏదైతే ఉందో సికమ్ ల్యాండ్లో ఉంటుంది. దాని తర్వాత బి ఏదైతే ఉందో ఆ పార్ట్ అంతా కూడా మీకు ఎఫ్టీఎల్ లెవెల్ వరకు ఉంటుంది. ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. ఎఫ్టీఎల్ లెవెల్లో మీ పైన పాస్బుక్ పట్టా కూడా వస్తుంది. ఏదైతే పట్టా ల్యాండ్ ఉందో అక్కడ మీరు వ్యవసాయమే చేయొచ్చు, కన్స్ట్రక్షన్ చేయకూడదు. దాని తర్వాత 30 మీటర్స్ ఏదైతే ఉందో అది మీకు బఫర్ జోన్గా ఉంటుంది. అయితే ఈ ప్రభావము సిటీలోనే కాదు, మీకు రాను రాను మనకు అన్ని విలేజెస్లో కూడా వ్యాప్తి చెందుతుంది. అన్ని రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణలో కూడా ఇది ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనకి ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఒకవేళ మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఇది మీరు అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్త ఎంతగానో ఉంది. అయితే ఇప్పుడు ఈ నడుస్తున్న కేసులు కావచ్చు, ఈ నడుస్తున్న ప్రభావం కావచ్చు, ఈరోజు చాలామంది విల్లాస్ కొని పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కోట్లల్లో కూడా భారీ ఎత్తున కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ విల్లన్ని కూడా కూలగొడుతున్నారంటే దానికి మేజర్ రీజన్ ఏంటంటే, ఒకప్పుడు ఆ చెరువు పక్కన ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉందో అక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఆ ఎఫ్టీఎల్ లెవెల్ బఫర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేయకూడదు, అది క్లియర్గా ఉంటుంది. కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో విల్లాస్ కట్టడం ద్వారా ఈరోజు హైడ్రా అనేది ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. కాబట్టి మీరెవరైతే మార్కెటింగ్ మిత్రులు కావచ్చు, కస్టమర్స్ కావచ్చు, మీరెవరైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఈ యొక్క వీడియో చూడండి. ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను, ఒక చెరువు ఉందా, కాలువలు ఉన్నాయా అది అబ్జర్వ్ చేసుకొని, దానికి ఎఫ్టీఎల్ లెవెల్ ఎక్కడి వరకు ఉందో అది చూసుకొని, దానికి 30 మీటర్స్ ఏదైతే ఉందో బఫర్ జోన్ వదిలిన తర్వాత మీకు ప్రాపర్టీస్ అన్ని క్లియర్గా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, కొత్త టాపిక్తో మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా రిక్వెస్ట్. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు మంచి మంచి టాపిక్స్, ఎందుకంటే మనము మార్కెటింగ్ మిత్రులకు ప్రత్యేకంగా అండి మీకు ఫేస్బుక్ లీడ్స్ కావచ్చు, అండ్ మీకు ఏవైతే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో గైడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను. సో రాబోయే రోజుల్లో మంచి సెమినార్ కూడా ఇస్తున్నాను. సో మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా ఒక ఫ్రీ సెమినార్ త్వరలో కండక్ట్ చేయబోతున్నాను. ఒక మంచి కన్వెన్షన్ హాల్లో చేయబోతున్నాను. సో లీడ్స్ ఎలా జనరేట్ చేయాలి, కస్టమర్స్ క్లోజింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్లైన్లో నేను క్లాస్లో రాబోతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.